నా పేరు మామిడి భీమిరెడ్డి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ చైర్మన్గా ఉన్నాను. ఈరోజే జాతీయ చైర్మన్ డాక్టర్ అనంత్ శర్మ గారు సిసిఐలో రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సిసిఐ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఎలక్షన్స్ ఆఫీసర్గా ఇది సభ్యులు అప్పచెప్పారో దాన్ని నిర్వహించి నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు అనంత్ శర్మ గారికి, మరియు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా అన్నయ్య డాక్టర్ హరిబాబు గారు, జాతీయ ఉపాధ్యక్షులు, ఈరోజు నాపై నమ్మకం ఉంచి నన్ను సిసిఐ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు నా మీద ఎంతో భారాన్ని పెట్టిందనే నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఏదైతే సంజయ్ గారు చెప్పినట్టుగా ఈరోజు యువత పక్కదారిలో పోతూ ఉంది. మనం ఏమవుతున్నామో, మనం తింటున్న అటువంటి ఫుడ్లో కానీ, నిత్యం జరుగుతున్నటువంటి దాంట్లో అన్నీ కూడా కల్తీ జరుగుతూ ఉంది. ముఖ్యంగా యువత దాని మీద అవగాహన ఉండాల్సి ఉంటుంది, కానీ అది ఎక్కడా లేదు. కాబట్టి చాలా సంవత్సరాల నుంచి మన తెలంగాణలో కన్జ్యూమర్ దాని మీద చాలా ఉద్యమాలు, చాలా మటుకు చాలామంది చేయడం జరిగింది అవేర్నెస్, కానీ ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. నిత్యం జరుగుతున్నటువంటి రోజు టీవీలో, పేపర్లో చూస్తే కల్తీలు, అవకతవకలు, దీని మీద ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ప్రభుత్వాలు నామమాత్రంగా యంత్రాంగాన్ని నామమాత్రంగా తూతూ మంత్రంగా జరుపుతూ ఉన్నారు. టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు, కానీ ఏ వెహికల్ మీద టోల్ ఫ్రీ నెంబర్ లేదు. ఎందుకంటే పని పడుతుంది వాళ్ళకి. ఆ టోల్ ఫ్రీ నెంబర్ చెప్తే వాళ్ళు ఎవరో కంప్లైంట్ చేస్తే దాన్ని చేయాల్సి వస్తుంది, కాబట్టి అది చేయలేకపోతుంది. దానికోసం ఏదైతే సిసిఐ 24 సంవత్సరాలు జరిగింది, వచ్చే సంవత్సరంలోపు 25 సంవత్సరాలకు పూర్తి చేస్తున్నాం. నా కోరిక 25,000 మందితో యువతను అవేర్నెస్ తేవాలి. ప్రతి కాలేజ్, ప్రతి స్కూళ్ళు, ప్రతి వాడలో కూడా ఈ అవేర్నెస్, అంటే ప్రతి వారికి కూడా కన్జ్యూమర్ను ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం రక్షించుకోవాలి, ఏ విధంగా మనం దాన్ని అరికట్టాలనే విషయాల మీద మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది, అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను యువతను కానీ, మా యొక్క నూతన టీమును కానీ, త్వరలో ప్రకటించబోయే టీమును కానీ నేను కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరం తెలంగాణలో ఉన్నటువంటి కాలేజెస్, స్కూల్స్, వాడవాడలో కూడా తిరుగుతూ అన్నిటిని అవేర్నెస్ ప్రోగ్రాం చేయాలనే ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పేసి నా యొక్క కోరిక. ఏదైతే నేషనల్ టీం కూడా చాలా చక్కటి ప్లానింగ్తో ముందుకు వస్తూ ఉంది. టీం యొక్క సహకారాలతో కాకుండా ఏదైతే కన్జ్యూమర్స్ మీద సిసిఐ కాకుండా మిగతా చాలా మటుకు వెలుస్తూ ఉన్నాయి, అవన్నిటిని ఏకతాటిపై చేసుకొని ప్రతి పౌరునికి కన్జ్యూమర్ మీద అవగాహన ఉండే విధంగా టోల్ ఫ్రీ ఏంది, దాని నెంబర్స్ ఏంది, ఎవరికి కంప్లైంట్ చేస్తే ఏమవుతుంది, కన్జ్యూమర్ దాని మీద మనం కోర్టుకు పోతే ఏమవుతుంది, దాంట్లో ఏ విధంగామైనటువంటి విజయాన్ని సాధిస్తాం, ఏ విధంగా ఫైన్ వేయచ్చు, ఏ విధంగా మనం చేయాలనే అవేర్నెస్ తేవడానికి ఈ యొక్క సిసిఐలో నేను ముందుకు వచ్చాను. కాబట్టి నాకు ఈరోజు ఈ బాధ్యత చెప్పినటువంటి, నాకు సహకరించినటువంటి జాతీయ అధ్యక్షురాలు ప్రీతి మేడం గారికి, మరియు జాతీయ మాజీ అధ్యక్షులు డాక్టర్ అరుణ్ కుమార్ గారికి, మరియు శిల్వరాజు గారికి, ముఖ్యంగా నా వెనువెంట గత సంవత్సరం నుండి నువ్వు అధ్యక్షులు కావాలని తపనతో చేస్తున్నటువంటి మా అన్నయ్యకు, హరిబాబు అన్నయ్యకు నాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా హరిప్రియ రెడ్డి గారికి, డాక్టర్ హరిప్రియ రెడ్డి గారికి జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించి నాకు ఎంతో సపోర్టుగా
నిలిచే విధంగా తయారు చేసినటువంటి కమిటీకి కూడా నేను ధన్యవాదాలు. ఎందుకంటే హరిప్రియ గారి మీద వారికి ఉన్న నమ్మకానికి ఈ యొక్క తెలంగాణలో కూడా ఆ యొక్క ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ వారందరూ కూడా నేను ఏదైతే కొన్ని చిన్న చిన్న గ్రూప్స్ కూడా చిన్న చిన్న ఉన్నాయి అవన్నిటిని కూడా నేను సర్దిద్దుకొని ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఆశిస్తూ ముఖ్యంగా మా సంజయ్ భాయ్ ఈరోజు నాకు పూర్తి సమయం ఇచ్చేసి నాకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి టీం అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మహిళలు శక్తివంతులు, వీటిలోనూ మేము వాళ్ళు తమ ఇంటి బాధ్యతలే కాకుండా ప్రజాసేవలో కూడా వారు చేస్తున్న సేవలకు గుర్తింపుగా జాతీయ వినియోగదారుల సమాఖ్య చైర్పర్సన్ అనంత శర్మ గారు శ్రీమతి హరిప్రియారెడ్డి గారిని జాతీయ ఈసీ మెంబర్గా ఇవాళ ప్రకటించడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. కన్స్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ రాష్ట్ర కమిటీ నియామకం ఈరోజు జరిగింది. సో ఇందులో ఏకగ్రీవంగా శ్రీ నామిడి రెడ్డి గారిని రాష్ట్ర ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం అయినది. సో ఇది చాలా హర్షణీయమైన విషయం. అండ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది చాలా కృషి, పట్టుదల ఇవన్నీ ఉండి సాధించడం వల్లనే ఇది సాధ్యమైంది. సో రెడ్డి గారు చాలా సంవత్సరాలుగా మన వినియోగదారులకు మంచి అవగాహన కార్యక్రమాలు ప్లస్ వర్క్షాప్స్ లాంటివి అప్పుడప్పుడు హైదరాబాద్లో మాత్రమే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ పల్లె స్థాయిలోనూ విరాళంగా దీని గురించి కృషి చేస్తున్నారు. మంచి ఒక గొప్ప ఉన్నత స్థాయిని ఇచ్చింది. అండ్ ఇది అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇలాంటి స్ఫూర్తితో అందరూ కూడా మంచి అవగాహన కార్యక్రమాలు జరిపించాలని, సాధారణ ప్రజలకి అంటే వినియోగదారుల ఆవశ్యకత ఏంటి అండ్ మనం వాడే నిత్య వస్తువులలో వినియోగదారుల అవగాహన అనేది ఎంత ముఖ్యము అంటే దాని ప్రాముఖ్యత ఏంటి, ఇంకా ఆహార కల్తీ గురించి ఇలాంటి వివిధ విషయాల గురించి మనకు ఒక మంచి అవగాహన కావాలంటే ప్రతి ఒక్కరూ ఇలాంటి ఒక ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి అండ్ ఇది ఇంకా బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అనంత్ శర్మ గారికి అండ్ ఇందుకు సహకరించిన హరిబాబు సార్ గారికి అండ్ నేషనల్ ప్రెసిడెంట్ ప్రీతి పాండ్యా మేడం గారికి, అరుణ్ కుమార్ సార్ గారికి, సల్వరాజ్ సార్ గారికి వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ కంగ్రాచులేషన్ టు భీమ్ రెడ్డి గారు. ఈ పోస్ట్ తీసుకున్న తర్వాత 100 రోజుల్లో ఒక ఎజెండా పెట్టుకున్నారు. భారతదేశంలో నెంబర్ 1గా 33 జిల్లాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ అటాచ్ టు కలెక్టర్స్, కన్సల్ట్ మినిస్టర్ అండ్ పబ్లిక్లో అవేర్నెస్. దాదాపు నాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి దీని మీద చాలా డిస్టర్బెన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇది దృష్టితోని పట్టుదలతోని ఒక 100 days ఎజెండా పెట్టుకున్నారు భీమ్ రెడ్డి గారు. దీనికి ఒక మంచి టీం కూడా ఎన్నిక అవుతుంది అతి త్వరలో. దీనికి మన సపోర్ట్ అందరం ఇవ్వాలని మా నుంచి విజ్ఞప్తి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ భీమ్ రెడ్డి గారు.